హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. ఇదిగో మీరు ఒక సహాయం చేయాలి. మరి ఇదిగో ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకునే పనిలో మీరు ఉండండి. ఈరోజు రావు గారి రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో నేను ఉంటాను. ఎవరు బాబు? ఓహో, నీళ్ళు వసుకున్న ముత్తైదువులు సముద్ర తానానికి వెళ్ళినట్లు నల్ల కండువాలు కప్పుకుని జగన్ అండ్ కో అసెంబ్లీకి బయలుదేరారు. ప్లాకార్డులు కూడా తయారు చేయించి పాటుకుని దీనస్థితిలో ఉన్నట్లున్నారు. కాలర్ జిరాక్సులతో సరిపెట్టే మామా అనిపించేశారు. నువ్వు పాలి ఆ ప్రదర్శన ఏటో చూద్దాం రండి. మరి చెప్పండి, మేము వెళ్ళిపోతాం. పంపిరంటే చెప్పండి, మేము వెళ్ళిపోతాము. పంపిరా. వామ్మో, ఏం ప్రదర్శన రా నాయనా! నా భూతో నా భవిష్యత్తు అంత పెళ్లికి తయారైన మహాపతివ్రతల్లా ఆ కులుకులేంది, ఆ చేతిలో చెయ్యి వేసుకుని ఆ ఫోజేంది. మొన్న మా వెనకింటి వెంకయ్యమ్మ 4వ కూతురు పేద మనిషి అయినప్పుడు కూడా ఎటాగే రోజంతా పండు తాంబూలం పట్టుకుని మొత్తైదులా అట్ట సిగ్గుపడతా తిరిగింది. షేమ్ టు షేమ్. జగన్ రెడ్డి అట్టాగి తిరుగుతూ ఉన్నాడు. ఇదిగో జగన్ రెడ్డి ఊరకే ఆట క్యాట్ వాక్ చేయడానికి ఇది ఫ్యాషన్ షో కాదబ్బా, కొంచెం మసాలా యాడ్ చేయాలి. కనిపించే 3 సింహాలు నీతి న్యాయానికి ధర్మానికి 10 రూపాయలు అయితే కనిపించని 4వ సింహమే ఈ పోలీస్ అని సాయి కుమార్ చెప్పాడులే జగన్ రెడ్డి. ఇదిగో అక్కడ సాయి కుమార్ లాంటి పోలీసు ఉంటే నువ్వు అట్ట వేలెత్తి చూపించి బెదిరించేవాడివి కాదు, సుస్సు పోసుకుంటూ తోక ముడిచేవాడివి. ఏందేంది ఉద్యోగం ఊడగొడతావా? అలాగైతే నీ 5 ఏళ్ల పాలనలో నువ్వు పోలీసుల్లో వాడుకున్న తీరుకు సగం మందికి ఉద్యోగాలు ఊడాలి. వాళ్ళు ఏమైనా పులివెందుల్లో నాటిసారా బ్యాచ్ అనుకున్నావా? పోలీసులు కనబడని చోట్ల కొళ్ళబొడి చేస్తారు. అంచేత చూసుకుని మాట్లాడు. నాటకం రక్తి కట్టించాలని నువ్వు అత్యుత్సాహం ప్రదర్శిస్తే వాళ్ళ మాజీవని కూడా చూడకుండా రాజీ లేకుండా లాఠీ జులిపించారంటే బ్యాట్లు తడిచిపోగలవు. ప్రజాస్వామ్యాన్ని కాపాడమే పడితే మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం అది. ఎవరు చెప్పారండి ఈ పేపర్లు చింపమని చెప్పి? ఎవరు చెప్పారండి ఈ పేపర్లు చింపమని చెప్పి? పేపర్లు కాబట్టి సిరిగిపోయాయి. అయినా ప్రదర్శన చెయ్యాలంటే కనీసం ప్లాకార్డులు ఉండాలని మినిమం సెన్స్ కూడా లేకుండా పోయింది. ఆ తోపులాటలో పేపర్లు సిరిగిపోయాయి అనుకో, ఆ ఏమన్నా కరెన్సీ నోట్ల సింపేస్తే గగ్గోలు ఎత్తడానికి కేవలం కలర్ పేపర్. ఎకనైనా ఓ ప్రదర్శన చెయ్యాలంటే ఏం ఉండాలో ఎలా చెయ్యాలో ఎర్ర పార్టీల వాళ్ళనైనా అడిగి తెలుసుకో. అంతేగాని పేపర్ సిరిగింది లోపల డైరీ సిరిగింది అని గోల చేసి
చేసి సీపుగా మాక. ఇదిగో మాజీ సీఎం అంటే హోందాగా ఉండాలి. స్కూల్ పిల్లల పుస్తకానికి వేసిన అట్ట సిరిగింది బాబోయ్, పెన్సిల్ ముక్క విరిగింది బాబోయ్, రబ్బరు పోయింది అని పిచ్చ పిచ్చ కంప్లైంట్ ఇవ్వమాక. జనం నవ్వుకుంటున్నారు అక్కడ. ఎవరు చెప్పారు ఈ అధికారం అంటే అసెంబ్లీలో చింపే అధికారం చింపే అధికారం ఎవరు ఇచ్చారు మీకు? ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎమ్మెల్సీల దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరు ఇచ్చారు? అబ్బా మళ్ళీ అదే గోల. అక్కడ పోలీసులు ఏదో నీవి మీ పక్క వాళ్ళవి బాట్లన్నీ సింపేసి రోడ్డు మీదకి నెట్టేసినట్లా గావు కేకలేంటి జగన్ రెడ్డి. అందుకు కాదు నిన్ను సైకో రెడ్డి అన్నది, అందుకు కాదు నిన్ను తోగలక్ అన్నది. చిన్న విషయాన్ని రాద్ధాంతం చేసి హీరో అనిపించుకోవాలని తాపత్రయం పారమ శాండాలంగా ఉంది. నా చిన్నతనంలో మా ఊర్లో కోటిగాడు అని ఓ శాడిస్ట్ ఉన్నాళ్లే, వాడు అంతే సైకిల్ సీట్ కవర్ ఆడే చింపేసుకుని తానుతో పాడని వాళ్ళు చింపేశారని నానయాగి చేసేవాడు. నేను చూస్తా ఉంటే ఆ సైకో కోటిగాడే గుర్తొస్తా ఉన్నాడు. వదిలే జగన్ రెడ్డి, ఆ పోలీసు రివర్స్ అయ్యే లోపు జంపు కొట్టే. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? ఓరిని ఆవేశం గోల. అసలు అతని పేరు మధుసూదన్ రావు కాదు, సుధాకర్ రావు అంట. ఊరకే అట్ట అరిగితే నీ పరువే పోతుంది. టోపీ మీద నువ్వు 3 సింహాలకు అర్థం చెబుతానంటున్నావు, ఏది చెప్పు చూద్దాం. మాకు తెలియదులే, అందుకే అడుగుతున్నా. అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు, గుర్తుపెట్టుకోండి. నీలాంటోడే ఆ పెళ్ళం ఎందుకు తరిమేసేవరా సన్నాసి అంటే పాకింటి దానికోసమే అన్నాడట. అట్టాగా ఉంది నీ వ్యవహారం కూడాను. 3 సింహాలకు అర్థం చెబుతామని నేను చేతులు విసుక్కుంటే ఎదురు చూస్తా ఉంటే అధికారంలో ఉన్న వాళ్ళకి సెల్యూట్ చేయడానికి కాదు అని సింపుల్ గా చెప్పేసేవేంటి? స్క్రిప్ట్ సరిగ్గా ఇవ్వలేదా? ఆ సాధ్యలు ఏమయ్యాడు? సరే వాళ్ళు గుర్తెట్టుకుంటారు కానీ నువ్వే ఒక్కటి మరిచిపోతున్నావు. వాళ్ళ దగ్గర 90 mm రాడ్లు లాంటి లాఠీలు ఉన్నాయి. ఒక్కసారి కింద నుంచి దూసేస్తే నోట్లోంచి బయటకు వచ్చేస్తాయట. అవసరమా? ఆహా, అప్పుడే మనకి అవసరమా అంట. నీ ప్రభుత్వం కూలిపోయి నీ పదవి ఊడిపోయి 45 రోజులు కాలేదు, ఇప్పుడు ఈ ఘన సన్మానాలు అవసరమా? ఎప్పటికే పరిషత్ పాలిటిక్స్ కు మించి డైలాగులు ఎక్కువగానే చెప్పేసావు. ఇక తెరదించేయి, తెరనే సింపేసి లోపు కిందకి దించేయి. సర్దుకో జగన్ రెడ్డి, సర్దుకో. అయిపోయి